We continue today with our study on all that Jesus taught. యేసు బోధించిందంతయు అనే అధ్యయనమును ఈ రోజు కూడా మనం కొనసాగిద్దాం. We're basing our study in this series on Matthew 28 verse 20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనాన్ని ఆధారం చేసుకొని మనం ఈ అధ్యయనమును కొనసాగిస్తూ ఉన్నాం. Where Jesus commanded his disciples to go into every nation, make disciples, baptize them, and then teach them to do every single thing that he taught. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఈ విధంగా ఆజ్ఞాపించారు. మీరు సమస్త దేశములకు వెళ్ళి సర్వ జనులను శిష్యులుగా చేసి వారికి బాప్తిజం ఇచ్చి నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటిని గైకొనమని వారికి బోధించమని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. Which I believe is the neglected half of the Great Commission. ప్రభు అప్పగించిన గొప్ప పనిలో నిర్లక్ష్యం చేయబడిన భాగం ఇదని నేను నమ్ముతాను. And we were looking at Matthew chapter 4 and see some of the things that Jesus taught there. ఆ తర్వాత మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన కొన్ని సంగతులను మనం చూసాం. In our previous sessions, we want to move on now to Matthew chapter 5, ఇంతకు ముందు మన అధ్యయనంలో వీటిని మనం చూసాం. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం చూద్దాం. where we begin what is very well known as the Sermon on the Mount. కొండ మీద ప్రసంగం అని పిలువబడే ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ సందేశం గురించి మనం ఇక్కడ చూస్తాం. And this comprises the next 3 chapters. There's a lot of instructions here. It says here, when he saw the multitudes, he went up to the mountain, and his disciples came to him, and he began to teach them, saying. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగెను. So the first thing we notice here is that Jesus was speaking to his disciples. ఇక్కడ మొట్టమొదటిది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. The Sermon on the Mount was not given to the multitudes primarily. ప్రాథమికంగా మనం చూసినట్లయితే కొండ మీద ప్రసంగము జన సమూహాలకు ఇవ్వబడలేదు. It was to his disciples. It was those who wanted to follow him. తన శిష్యులకు ఆయన చెప్పారు. ఎవరైతే ఆయన వెంబడించాలనుకున్నారో ఆ శిష్యులతో ఈ మాటలు చెప్పారు. Only could understand and live by the standards mentioned here. వాళ్ళు మాత్రమే దీన్ని అర్థం చేసుకొని ఈ ప్రమాణాల ప్రకారం జీవించగలరు. And whenever we find Christians neglecting these 3 chapters, క్రైస్తవులు ఈ 3 అధ్యాయాలను నిర్లక్ష్యం చేయటం మనం చూసినప్పుడు, or taking the instruction in these chapters lightly, లేక ఇక్కడ బోధించబడిన సంగతులను తీవ్రంగా తీసుకోకుండా ఉండటం మనం చూసినప్పుడు, or like some believers do, say this is not for us, లేక కొంతమంది విశ్వాసులు చెప్పినట్లుగా ఇది మన కోసం కాదు, this is for the Jews or something like that. ఇది యూదుల కోసం చెప్పబడింది అని ఆ విధంగా చెప్పటం మనం విన్నప్పుడు, There are many crazy, foolish, stupid arguments like that among Christians who do not want to obey all that Jesus taught. క్రైస్తవుల మధ్యలో ఇలాంటి బుద్ధిహీనమైన వెరితనమైన వాదనలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించిందంతా వాళ్ళు విధేయత చూపించకుండా ఉంటారు. And find many excuses to do away with what Jesus taught. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే బోధించారో దాన్ని చేయకుండా ఉండటానికి అనేకమైన సాకులు వాళ్ళు చెప్తూ ఉంటారు. But if we see that these are very important words that Jesus spoke to his disciples, కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడిన ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు ఇవన్నీ మనం చూసినప్పుడు, then those of us who want to be disciples, who are disciples, will take them very seriously. ఎవరైతే శిష్యులుగా ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే శిష్యులుగా ఉన్నారో వాళ్ళు దీన్ని ఎంతో తీవ్రంగా తీసుకోవాలి. But the multitudes were permitted to listen. It says he sat down, his disciples came to him and he taught them. But at the end of the Sermon on the Mount, ఇక్కడ రాయబడినట్లుగా ఆయన కూర్చొని ఉండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చారు. అప్పుడు ఆయన వారికి బోధించారు. it says the multitudes, chapter 7 verse 28, were amazed at his teaching. కానీ మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనంలో చివర్లో చూసినట్లయితే జన సమూహములు ఈ బోధకు ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తాం. So the picture we have here is Jesus getting his few disciples close up to him and speaking to them. ఇక్కడ మనకు కనపడే చిత్రం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో దగ్గరగా కూర్చొని వారితో మాట్లాడుతూ ఉన్నారు. And the multitudes behind them listening to what he was saying. వారి వెనుక ఉన్న జన సమూహములు ఆయన ఏదైతే చెప్తున్నాడో దాన్ని వింటున్నారు. And they were amazed at his teaching. ఆయన మాటలకు, ఆయన బోధకు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. And one paraphrase says that it was obvious that he had lived what he was preaching.
మత్తయి సువార్త 7:29 మనం చూసినట్లయితే ఒక తర్జుమాలో ఏమని ఉందంటే, ఆయన చెప్పిన మాటలను బట్టి ఆయన ఏదైతే జీవించాడో దాన్నే చెప్పాడు అని తర్జుమా చేయబడింది. Matthew 7:29. He had authority, unlike the scribes, Matthew 7:29, who preached without authority. ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించాడు. శాస్త్రులైతే అధికారంతో బోధించలేదు. And the reason behind Jesus' authority was he lived every word of what he spoke. యేసుక్రీస్తు ప్రభు వారికి అంత అధికారం ఉండటానికి కారణం ఏంటి అంటే, ఆయన మాట్లాడిన ప్రతి మాట ప్రకారం ఆయన జీవించాడు. మొట్టమొదట People take a lot of time preparing sermons. అనేక మంది ప్రసంగాలు చెప్పటానికి ఎంతో సమయం సిద్ధపడుతూ ఉంటారు. How long did Jesus take to prepare the Sermon on the Mount? కొండ మీద ప్రసంగం చెప్పటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎంత సమయం సిద్ధపడ్డారు? 30 years. 30 సంవత్సరాలు. He was speaking out of his life. తన జీవితంలో నుండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. These are not notes that he sat down one day earlier and wrote down to speak on like a lot of preachers do today. ఈనాడు అనేక మంది బోధకులు చేసినట్లుగా ఆయన ఒక రోజు ముందు కూర్చొని నోట్స్ లో రాసుకునే చెప్పలేదు. He was speaking out from his life, a life that had faced all types of temptations. తన జీవితంలో నుండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అనేక శోధనలు ఎదుర్కొన్న తన జీవితంలో నుండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. And various circumstances in Nazareth, and from there he was now speaking out of his life. నజరేతులో ఆయన ఎదుర్కొన్న అనేకమైన పరిస్థితులు గుండా ఆయన వెళ్ళి దాని ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. And that is the example for us to speak as well, as we have often considered before. కాబట్టి మనం మాట్లాడటానికి కూడా మాదిరి ఈ విధంగానే ఉండాలి, ఇలానే ఉండాలి. So here we see, first of all, 9 blesseds, or 9 what I would call right attitudes or be attitudes. ఇక్కడ మనం చూసినట్లయితే 9 ధన్యతలు ఉన్నాయి. ఉండవలసిన వైఖరులు 9 ఉన్నాయి. సరి అయిన వైఖరులు అని కూడా వీటిని పిలవచ్చు. That are described in the first verses 3 to 12. మొదటి 3 నుండి 12 వచనాల్లో ఇవి రాయబడ్డాయి. And then from chapter 5 verse 13 onwards, ఆ తర్వాత 5వ అధ్యాయం 13వ వచనం నుండి he gives a little introduction up to verse 20. 20వ వచనం వరకు కూడా ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. And then chapter 5 verse 21 onwards up to chapter 7 verse 6. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుండి 7వ అధ్యాయం 6వ వచనం వరకు We have 9 wrong attitudes ఉండకూడని వైఖరులు 9 అక్కడ ప్రస్తావించబడ్డాయి. that a believer should not have. Wrong attitudes. ఒక విశ్వాసి ఉండకూడని వైఖరులు, తప్పుడు వైఖరులు. First 9 right attitudes or good attitudes that a believer should have. మొదటి 9 మనం చూసినట్లయితే సరి అయిన వైఖరులు, ఒక విశ్వాసికి ఉండవలసిన 9 సరి అయిన వైఖరులు ఉన్నాయి. And then at the end of chapter 7 is a conclusion from chapter 7 verse 7 onwards. ఆ తర్వాత మనం చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుండి ముగింపు వాక్యాలు ఉన్నాయి. So let's look at these right attitudes that Jesus speaks about. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన సరి అయిన వైఖరుల గురించి మొట్టమొదటి మనం చూద్దాం. First of all, in Matthew 5 verse 3. మొట్టమొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. Blessed are the poor in spirit. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. And this word blessed can mean happy. ఇక్కడ ధన్యత అంటే సంతోషంగా ఉండటం. Or like the Amplified Bible says, someone to be envied. If you want to envy somebody on earth, don't envy the rich person. లేక ఆంప్లిఫైడ్ బైబిల్లో చెప్పినట్లుగా ఎవరినైతే చూసి అసూయపడే విధంగా ఉంటారో వాళ్ళు, ఒకవేళ ఈ భూమి మీద నువ్వు ఎవరినైనా చూసి అసూయపడాలంటే ధనవంతుని చూసి అసూయపడద్దు. Don't envy the famous person. పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తిని చూసి అసూయపడద్దు. Don't envy the good looking person. అందంగా ఉన్న వ్యక్తిని చూసి అసూయపడద్దు. But envy the one who is poor in spirit. ఎవరైతే ఆత్మయందు దీనులుగా ఉంటారో అటువంటి వ్యక్తిని చూసి నువ్వు అసూయపడు. Because the kingdom of heaven belongs to him. ఎందుకంటే పరలోక రాజ్యము అలాంటి వారిదే. Now people with many other qualities like oratory and money and all can have things on this earth and possess a kingdom on earth. అనేక మంది అర్హతలు ఉన్న వాళ్ళు, బాగా వాగ్దాటి కలిగిన వాళ్ళు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఈ భూలోక రాజ్యాన్ని కలిగి ఉండొచ్చు. ఈ భూలోక రాజ్యంలో అనేక విషయాలను వాళ్ళు స్వతంత్రించుకోవచ్చు. But the kingdom of heaven belongs to the poor in spirit. కానీ ఆత్మయందు దీనులైన వారిదే పరలోక రాజ్యము. And in the long run,
This is the one who is really to be envied, because దీర్ఘకాలంలో మనం చూసినట్లయితే ఇలాంటి వారిని చూసే అసూయపడాల్సిన విధంగా ఉంటారు. his wealth is going to last for all eternity. ఎందుకంటే ఇతని సంపద నిత్యత్వం ఉంటుంది. When we think of our lifetime on earth, even if it's 70-80 years, ఈ భూమి మీద మన జీవిత కాలాన్ని మనం చూసినట్లయితే 70-80 సంవత్సరాలైనా సరే, if you really believe that man is an eternal being, మనిషి నిత్యత్వానికి సంబంధించిన వ్యక్తి అని నువ్వు నమ్మినట్లయితే, eternity is never ending. Millions of years are like just 1 second in eternity. నిత్యత్వము అంటే ఎల్లకాలం ఎల్లప్పుడూ నిరంతరం ఉండేది. ఈ భూమి మీద ఉన్న జీవితము ఒక సెకండ్తో సమానం. What would 70 years be? 70 సంవత్సరాలు ఎంత ఉంటుంది? Nothing. ఏమీ లేనట్లుగా ఉంటుంది. Even in 2 Peter it says 1,000 years is like one day before the Lord. 2 పేతురులో కూడా ఈ విధంగా రాయబడి ఉంది. ప్రభు దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక్క రోజుతో సమానం. And one day is like 1,000 years. ఒక్క దినము 1000 సంవత్సరాలతో సమానం. So in the light of eternity, our entire life on earth is very short. కాబట్టి నిత్యత్వపు వెలుగులో ఈ భూమి మీద మన జీవితం అంతా కూడా ఎంతో స్వల్పంగా ఉంటుంది. So the wise person would be one person who really seeks to have a future in God's kingdom. నిజమైన జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క రాజ్యంలో నిజమైన భవిష్యత్తు ఉండేటట్లు చూసుకుంటాడు. And here we are told the one who is going to have the maximum possessions in God's kingdom is the one who is poor in spirit. దేవుని యొక్క రాజ్యంలో అత్యంత సంపదను ఎవరు కలిగి ఉంటారు అంటే ఎవరైతే ఆత్మ విషయమై దీనులై ఉంటారో వాళ్ళే ఆ విధంగా కలిగి ఉంటారు. Now this is a phrase which is not understood much because most people don't seek to understand these statements of ఈ మాటలు చాలా మందికి అర్థమవు. ఎందుకంటే అనేక మంది దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. scripture. They just read and move on. లేఖనాల్లో ఉన్న ఈ మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా వాళ్ళు ఏదో చదివి ముందుకు వెళ్తూ ఉంటారు. But it's good for us to think in terms of an illustration. కానీ ఒక సాదృశ్యమైన రూపంలో దీన్ని చూసి అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా ఉంటుంది. I find when I think in terms of pictures, సాదృశ్యక రూపంలో నేను లేఖనాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించినప్పుడు I get a clear understanding of a scripture. లేఖనాలను నేను ఎంతో స్పష్టంగా అర్థం చేసుకోగలిగాను. In fact, Jesus himself explained many doctrines in terms of pictures. నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎంతో ప్రాముఖ్యమైన సిద్ధాంతాలను కూడా సాదృశ్యకమైన రూపకంలోనే వివరించారు. Like salt and light, ఉప్పు, వెలుగు, and through many parables. అనేకమైన ఉపమానాల ద్వారా ఆయన వివరించారు. So when we compare poor in spirit with poor in body, కాబట్టి ఆత్మ విషయమై దీనులుగా ఉండటం అంటే శరీర విషయంలో బేదలుగా ఉన్న వాళ్ళతో మనం పోల్చి చూసినప్పుడు, because man is spirit, soul and body, and we understand what it is to be poor in body. ఎందుకంటే మానవుడు ఆత్మ, ప్రాణము, శరీరము. శరీర విషయంలో బేదలుగా ఉండటం అంటే ఏంటో మనకు తెలుసు. A tramp or a beggar is poor in body. ఒక భిక్షగాడిని మనం చూసినట్లయితే శరీరంలో ఎంతో బేదగా ఉంటాడు. He does not have what it takes for his bodily needs. A really poor beggar who is living on the streets. తన శరీరంకు కావాల్సిన అవసరాలను కూడా ఆ వ్యక్తి తీర్చుకోలేడు. రోడ్ల మీద ఉండే ఒక భిక్షగాడు తన శరీరానికి కావాల్సిన అవసరాలను తీర్చుకోలేడు. He would go from house to house begging for his needs. తన అవసరాల నిమిత్తం ఇంటింటికి వెళ్ళి భిక్షం అడుగుతాడు. And very often they get just a little తరచుగా చాలా కొంచెమే వాళ్ళు పొందుతుంటారు. to survive for the day, and they got to come back to the same house to receive some more for the next day. ఆ రోజుకు కావాల్సిన అవసరాలు వాళ్ళు తీర్చుకొని మరుసటి రోజు మరలా అదే ఇంటికి వెళ్ళి మరలా అడుగుతారు. So applying that to poor in spirit, ఆత్మ విషయంలో దీనులుగా బేదలుగా ఉండటాన్ని మనం దీనికి అన్వయించుకున్నట్లయితే, it means here is a person who is aware of his spiritual need every day. తన ఆత్మ సంబంధమైన అవసరాల గురించి ప్రతిరోజు తెలుసుకున్న వ్యక్తిగా మనం చూస్తాం. Just like that beggar is aware of his physical need every day. ప్రతిరోజు తన భౌతిక సంబంధమైన అవసరాలను అతడు గుర్తెరుగుతూ ఉంటాడు. And goes to some generous man's house, and if the man asks him, what about what I gave you yesterday? బాగా దాతృత్వం కలిగిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఈ విధంగా అడిగినట్లయితే, నిన్న నీకు ఇచ్చాను కదా ఏమని అని అడిగితే, he would say, well, that was finished yesterday. The money you gave me yesterday was just enough for yesterday's need. I'm నీవు ఇచ్చిన డబ్బు నిన్నటి అవసరాలకు సరిపోయింది. again in need. I'm penniless. I'm in need. మరలా నేను అవసరంలో ఉన్నాను, నా దగ్గర ఒక పైసా కూడా లేదు, నేను అవసరంలో ఉన్నాను. So
Poor in spirit would mean a man who comes to God in that way ఆత్మ విషయమై దీనుడైన వ్యక్తి కూడా దేవుని దగ్గరికి అలా వస్తూ ఉంటాడు. and says, Lord, I'm a needy person, and who comes to God every single day, ప్రభువా, నేను ఎంత అవసరంలో ఉన్న వ్యక్తినని ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. aware of his spiritual need and asking for help to meet his spiritual need. తన ఆత్మ సంబంధమైన అవసరాలను గుర్తెరిగి తన ఆత్మ సంబంధమైన అవసరాలు తీర్చబడాలని దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. Just like the beggar would ask for help to meet his physical need. ఒక భిక్షగాడు తన శరీర సంబంధమైన అవసరాలను తీర్చుకోవడానికి ఏ విధంగా అడుగుతాడో ఆ విధంగా. In the book of Proverbs, there is a verse that speaks about this condition. ఈ స్థితి గురించి సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. In Proverbs chapter 8 and verse 34, సామెతలు 8:34, where the Lord says, this chapter is a chapter on wisdom, ఈ అధ్యాయము జ్ఞానము గురించి రాయబడిన అధ్యాయము. and Christ is pictured here as wisdom. ఇక్కడ క్రీస్తు జ్ఞానంగా చిత్రీకరించబడ్డాడు. Wisdom, as you read in verse 12. 12వ వచనంలో మనం చూసినట్లుగా జ్ఞానమును నేను. And it was through wisdom that the world was created. జ్ఞానము ద్వారానే ఈ లోకం సృష్టించబడింది. And he was there, it says in verse 24, before the fields were there and the earth and everything else. When he established the heavens, verse 27, I was there. 24వ వచనంలో మనం చూసినట్లయితే ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు. 27వ వచనంలో మనం చూసినట్లయితే ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములు నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. So wisdom is what we need. కాబట్టి మనకి అవసరమైనది జ్ఞానమే. And here it says, blessed is the man, verse 34, Proverbs 8:34, ఇక్కడ ఏం చెప్పబడిందంటే సామెతలు 8:34లో, who listens to me, who watches daily at my gates. Think of that beggar now. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. ఇప్పుడు ఆ భిక్షగాడి గురించి మనం ఆలోచించినట్లయితే, waiting at my doorposts. నా ద్వారబంధముల యొద్ద కాచుకొని ఉండటం. Just like a beggar waiting for his daily gift of money. ఒక భిక్షగాడు ప్రతి దినము తనకు అవసరమైన డబ్బు కోసం కాచుకొని ఉన్నట్లుగా, we are to come before God as spiritual paupers. మనం ఆత్మ సంబంధమైన భిక్షగాళ్ళగా దేవుని దగ్గరికి రావాలి every day. ప్రతిరోజు కూడా. Now we won't come like that unless we are needy. నిజంగా మనం అవసరంలో ఉంటే తప్ప అలా రాము. I mean, rich people don't go begging in people's houses. If they'd be ashamed to do it. ధనవంతులు డబ్బులు అడుక్కోవటానికి వేరే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఆ విధంగా అడుక్కోవటానికి వాళ్ళు ఎంతో సిగ్గుపడతారు. But a beggar is not ashamed because he's needy. He doesn't have money for food or his daily necessities. కానీ ఒక భిక్షగాడు ఆ విధంగా సిగ్గుపడ్డు. ఎందుకంటే అతడు ఎంతో అవసరంలో ఉన్నాడు. తన అనుదిన అవసరాలకు ఆహారం కోసం అతనికి డబ్బులు లేవు కాబట్టి. And he's aware of that. And it's only the person who is aware of his spiritual need every day who will come before God every single day. ఎందుకంటే ఆ భిక్షగాడు తన అవసరాలను తెలుసుకున్నాడు కాబట్టి ఆ విధంగా చేస్తాడు. ఎవరైతే తన ఆత్మ సంబంధమైన అవసరాన్ని ప్రతిదినం తెలుసుకొని దేవుని దగ్గరికి వస్తారో, say, Lord, I'm a needy person. ప్రతిరోజు కూడా దేవుని దగ్గరికి వచ్చి, ఓ ప్రభువా, నేను ఎంతో అవసరంలో ఉన్న వ్యక్తిని, please give me wisdom for today. ఈ రోజు కావాల్సిన జ్ఞానాన్ని దయచేసి నాకు ఇవ్వండి. And it says here in verse 35, he who finds me finds life. ఇక్కడ 35వ వచనంలో చెప్పబడింది, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. So this is what it means to be poor in spirit. ఆత్మ విషయంలో దీనునిగా భేదవానిగా ఉండటం అంటే ఇదే. To be aware of our spiritual need constantly. నిరంతరము కూడా మన ఆత్మ సంబంధమైన అవసరాన్ని గుర్తెరిగి ఉండటం. And the one who is aware of it constantly and seeking for wisdom from God will possess the entire kingdom of heaven or the kingdom of God. ఎవరైతే నిరంతరం తన అవసరాన్ని తెలుసుకొని దేవుని దగ్గరికి వస్తారో వాళ్ళు పరలోక రాజ్యాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని సంపూర్ణంగా స్వతంత్రించుకుంటారు. So if we look at the kingdom of heaven like, the riches of God's kingdom. పరలోక రాజ్యాన్ని దేవుని యొక్క రాజ్యంలో ఉన్న సంపదలతో మనం పోల్చి చూసినట్లయితే, the Bible says in Ephesians 1 verse 3 that God has blessed us. ఎఫెసీ 1:3లో బైబిల్లో ఈ విధంగా చెప్పబడింది, with every spiritual blessing in the heavenly places in Christ. Ephesians chapter 1 and verse 3. ఎఫెసీ 1:3లో ఈ విధంగా చెప్పబడింది, దేవుడు క్రీస్తునందు మనకు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించెను. Every single blessing of the Holy Spirit పరిశుద్ధాత్మ యొక్క ప్రతి ఆశీర్వాదము is ours in Christ in
the heavenly places. క్రీస్తులో మనవై ఉన్నవి, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనవై ఉన్నవి. That means we have to have our mind set there if you are to possess this. వాటిని మనం స్వతంత్రించుకోవాలంటే మన మనసులో పైనున్న వాటి మీదే ఉండాలి. This is the kingdom of heaven or the kingdom of God. ఇదే పరలోక రాజ్యం అంటే, దేవుని రాజ్యం అంటే. And if we think of that as a huge mansion with 1,000 rooms as an illustration, దీన్ని మనం ఒక పెద్ద భవనంలో 1000 గదులు ఉన్నట్లుగా మనం చూసుకున్నట్లయితే, the master key that opens every door of that palace is poverty of spirit. ఆ రాజభవనంలో ఉన్న ప్రతి తలుపు యొక్క తాళపు చేయి తీయటానికి కావాల్సిన మాస్టర్ తాళపు చేయి ఏంటి అంటే, ఆత్మయందు దీనులై ఉండటం. Blessed is the one who is poor in spirit, he can possess the kingdom of heaven. ఆత్మయందు దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. Every single room, the treasures in every room are his if he has this master key. అతడు ఈ మాస్టర్ తాళపు చెవిని కలిగి ఉన్నట్లయితే, దాంట్లో ఉన్న ప్రతి గదిని, అందులో ఉన్న ప్రతి సంపదను కూడా స్వతంత్రించుకోగలడు. So, now you got the master key. If you want to possess God's kingdom, it's to be aware of your own need. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, నీ దగ్గర మాస్టర్ తాళపు చెవి ఉంది. అదేంటంటే, నీ అవసరాన్ని నువ్వు గుర్తెరగటం. Very often, the devil makes us aware of the needs of other people. అనేక సార్లు అపవాది ఏం చేస్తుంటాడంటే, వేరే వాళ్ళ అవసరాలను మనం చూసేటట్లు చేస్తాడు. Towards the end of the Sermon on the Mount, Jesus speaks about that, a wrong attitude, judging others. He says, leave them alone. కొండ మీద ప్రసంగం చివర్లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు తప్పుడు వైఖరి గురించి, ఇతరులను తీర్పు తీర్చే విషయంలో. వారి జోలికి పోవద్దు. Judge yourself. నిన్ను నువ్వు తీర్పు తీర్చుకో. Don't worry about the speck in somebody else's eye. See the log in your own eye. వేరే వాళ్ళ కంట్లో ఉన్న నలుసును నువ్వు చూడొద్దు, నీ కంట్లో ఉన్న దూలాన్ని నువ్వు చూసుకో. See your own need. నీ అవసరాన్ని నువ్వు చూసుకో. That's where he begins the Sermon on the Mount, and that's where he ends the Sermon on the Mount. కొండ మీద ప్రసంగం ఆ విధంగా ప్రారంభమవుతుంది, ఆ విధంగా ముగించబడుతుంది. Be aware of your own need. Don't be a busybody in other people's matters. నీ సొంత అవసరాన్ని నువ్వు గుర్తెరుగు, వేరే వాళ్ళ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు. Aware of your own spiritual need, you come before God, wait before him. నీ సొంత ఆత్మ సంబంధమైన అవసరాన్ని గుర్తెరుగు, దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గర వేచి ఉండు. And day by day, the thing is not just being aware of it in the beginning. When we first come to Christ, we're all aware. ఏదో ప్రారంభంలోనే మనం ఆ విధంగా అవసరాన్ని గుర్తెరగటం కాదు. మనం క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ప్రారంభంలో అందరం కూడా అవసరాన్ని గుర్తెరిగాం. That we're sinners, we're hopelessly lost. మనం పాపాత్ములమని, మనకు ఎటువంటి నిరీక్షణ లేదని. And at that time we are very aware of the fact that we need Christ's help to have our sins forgiven. అప్పుడు మనందరం కూడా ఎంతో అవసరంలో ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను క్షమించాలని మనం కోరుకున్నాం. But many people stop there. కానీ అనేక మంది అక్కడే ఆగిపోతారు. We don't realize that we need God's help for deliverance from this wretched nature. ఈ దౌర్భాగ్యమైన ఈ స్వభావం నుండి మనం విడుదల పొందాలి, మనం ఎంత అవసరంలో ఉన్నామని అనేక మంది మర్చిపోతారు. This corrupt nature that we have inherited from Adam, which has everything in it contrary to the nature of Christ. ఆదాము నుండి మనం స్వతంత్రించుకున్న ఈ చెడు స్వభావము క్రీస్తు యొక్క స్వభావానికి సంపూర్ణమైన విరోధంగా, వ్యతిరేకంగా ఉంటుంది. And if we are longing for that, we'll come aware of our own need and we won't be begging for looking at other people's needs. దీన్ని మనం తెలుసుకున్నప్పుడు ఇతరుల యొక్క అవసరాల గురించి కాదు, కానీ మన అవసరాల గురించే మనం దేవుని దగ్గరికి వెళ్తాం. A tramp or a beggar comes to a house asking for himself. ఒక భిక్షగాడు మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు తన గురించే అడుగుతాడు. And that's how we got to come to God and say, Lord, I am a needy person. దేవుని దగ్గరికి కూడా మనం ఆ విధంగా రావాలి. ప్రభువా, నేను ఎంత అవసరంలో ఉన్నాను, నేను ఎంత అవసరంలో ఉన్న వ్యక్తిని. I'm needy. It's very easy, as I said, to recognize that the day we are born again, but 50 years. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మనం తిరిగి జన్మించిన రోజున ఈ విధంగా అవసరంలో ఉండటం ఎంతో సులభం. After we are born again, we still need to live recognizing our need. కానీ తిరిగి జన్మించిన 50 సంవత్సరాల తర్వాత కూడా మనము అదే అవసరంలో ఉంటూ అవసరాన్ని గుర్తించాలి. I'm personally very thankful that God has opened my eyes to see this. వ్యక్తిగతంగా నేను దేవునికి ఎంతో కృతజ్ఞతలు కలిగి ఉన్నాను, ఎందుకంటే దీన్ని చూడటానికి దేవుడు నా కన్నులు తెరిచాడు. As the great secret of the Christian life. ఇది క్రైస్తవ జీవితంలో ఎంతో గొప్ప రహస్యం. To be aware of my need even today, 52 years after I'm born again. నేను తిరిగి జన్మించిన 52 సంవత్సరాల తర్వాత ఈనాటికి కూడా నేను అదే అవసరంలో ఉంటాను. To come before God empty-handed and say, Lord, I need you. ఖాళీ చేతులతో దేవుని దగ్గరికి వచ్చి, ఓ దేవా, నీవు నాకు కావాలి. The picture that Jesus used of the branch in the tree, I am the vine and you're the branches, he said.
యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగించిన సాదృశ్యం ఏంటంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు. A branch is always aware of its need. If a branch has been in a tree ఒక కొమ్మ ఎప్పుడూ కూడా చెట్టు యొక్క అవసరాన్ని తెలుసుకొని ఉంటుంది. and produced mangoes for 50 years, it still needs to remain in the tree to produce a mango this year. ఒక కొమ్మ చెట్టు యొక్క అవసరాన్ని ఎప్పుడు తెలుసుకునే ఉంటుంది. ఆ కొమ్మ 50 సంవత్సరాల నుండి మామిడికాయలు కాస్తున్నా సరే, ఈ సంవత్సరం మామిడికాయలు కాయాలంటే అది చెట్టుని అంటిపెట్టుకునే ఉండాలి. It can't say, I've got 50 years experience, now I can cut off from the tree. నాకు 50 సంవత్సరాల అనుభవం ఉంది, నాకు ఇప్పుడు చెట్టు అవసరం లేదు, నేను వేరే కూడా కాయగలను అని అందు. And produce mangoes on my own. It's impossible. ఈ మామిడికాయలు నావే అని చెప్పదు, అది అసాధ్యం. A branch is constantly poor in spirit, ఒక కొమ్మ అనేది ఎప్పుడూ కూడా ఆత్మ విషయంలో దీనులుగా ఉన్నట్లుగా ఉంటుంది. and therefore it constantly produces fruit. అందువల్లనే ఎప్పుడూ కూడా కాయలు కాస్తూ ఉంటుంది. It's when a man begins to think that he can rely on his experience and not upon Christ, కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి నేను క్రీస్తు మీద ఆధారపడకుండా నా అనుభవం మీద నేను ఆధారపడతానని అనుకున్నప్పుడే that he stops producing fruit. తాను ఫలించటం మానివేస్తాడు. And let me also add one other thing. నేను ఇంకో మాట కూడా చెప్తాను ఇక్కడ. The branches that have laden down with the most fruit are the ones that bend low the most. ఏ కొమ్మ అయితే ఎక్కువ కాయలు కాస్తుందో అది వంగి ఉంటుంది. The most upright branches are the ones who got no fruit. ఏ కొమ్మలైతే వంగకుండా నిటారుగా ఉంటాయో వాటికి ఫలాలు ఉండవు. The more fruit we have, the humbler we become. మనం ఎక్కువగా ఫలిస్తే, ఎంత ఎక్కువగా ఫలిస్తే అంత దీనులంగా ఉంటాం. The less fruit we have, the prouder we are. మనం ఎంత తక్కువ ఫలాలు ఫలిస్తే అంత గర్విష్ఠులుగా ఉంటాం. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. We are going to go on to the next characteristic here in verse 4. Blessed are those who mourn, మనము తర్వాత లక్షణాన్ని చూద్దాం. ఇక్కడ దుఃఖపడువారు ధన్యులు, 4వ వచనం. for they shall be comforted. వారు ఓదార్చబడుదురు. And the word comfort means strengthened. ఇక్కడ ఓదార్చబట్టం అంటే బలపరచబట్టం. It's got the little word FORT right in the middle of it. Fort. ఇక్కడ మధ్యలో మనం చూసినట్లయితే FORT, ఫోర్ట్ అని ఉంటుంది, అంటే కోట అని. Which is a picture of a huge military protected area, a fort. ఇక్కడ ఫోర్ట్ అంటే ఎంతో బలమైన సైన్యం కలిగి ఉన్న ఒక పెద్ద కోట. Strengthened. బలపరచబట్టం. Blessed are those who mourn, for they shall be comforted. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. Now people in the world mourn for all types of things. ఈ లోకంలో ఉన్న ప్రజలు అనేక విషయాల కోసం దుఃఖపడుతూ ఉంటారు. Most people mourn because of some personal loss. అనేక మంది ఎందుకు దుఃఖపడతారంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఏదో కోల్పోతారు కాబట్టి దాని గురించి దుఃఖపడతారు. Either they lost money, or they lost a loved one, or they lost their reputation. వాళ్ళు డబ్బునైనా కోల్పోతారు, లేకపోతే వాళ్ళు ప్రేమించిన వ్యక్తినైనా కోల్పోతారు, లేకపోతే వాళ్ళ పేరు ప్రఖ్యాతులను కోల్పోతారు. Or they lost something of this earth, ఈ భూ సంబంధమైనది ఏదో ఒకటి కోల్పోతూ ఉంటారు. or their dignity, or their position, or their job, or something. వాళ్ళ గౌరవమో లేకపోతే వాళ్ళ స్థానమో ఉద్యోగమో ఏదో ఒకటి కోల్పోతారు. But here it is not speaking about such mourning. కానీ ఇక్కడ అలాంటి దుఃఖం గురించి మాట్లాడలేదు. It's not mourning because somebody hurt me. It's not weeping for my own sorrows. నన్ను ఎవరో గాయపరిచారు కాబట్టి నేను దుఃఖపడట్లేదు. నా దుఃఖం గురించి, నాకు కలిగిన బాధల గురించి నేను దుఃఖపడట్లేదు. Jesus never wept for his own sorrows. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు తన బాధల గురించి ఆయన దుఃఖపడలేదు. But he did weep for others. కానీ ఆయన ఇతరుల గురించి ఏడ్చాడు. We read that he wept over Jerusalem. He wept at the tomb of Lazarus. ఆయన యెరూషలేము గురించి ఏడ్చాడు, లాజరు సమాధి దగ్గర ఏడ్చాడు. But never once did he weep for the way people treated him, whether they called him the devil or spat on him. He never. ఆయన దయ్యములకు అధిపతి అని పిలిచినా, ఆయన ముఖం మీద ఉమ్మి వేసినా, ఆయన ఎవరో ఏదో అన్నారని ఆయన ఎప్పుడు దుఃఖపడలేదు. Wept for himself. Not only that, తన గురించి తాను ఎప్పుడు దుఃఖపడలేదు. అంత మాత్రమే కాదు, as he was taking up the cross and stumbling on the road, ఆయన సిలువను మోస్తూ రోడ్డు మీద పడిపోతున్నప్పుడు కూడా to the cross, ఆయన సిలువను మోస్తూ ఆ సిలువ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు, ఆ రోడ్డు మీద పడిపోతూ ఉన్నప్పుడు కూడా we read here that in Luke 23, a great multitude of people, verse 27, Luke 23:27, లూకా 23:27లో మనం చూస్తాం, గొప్ప జన సమూహము ఆయన గూర్చి చూస్తూ ఉన్నారు. were following him as he was carrying the cross. ఆయన సిలువను మోస్తూ ఉన్నప్పుడు ఆయన వెంబడిస్తూ ఉన్నారు వీళ్ళు. And some women were mourning and loudly crying. చాలా మంది స్త్రీలు ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖిస్తూ ఉన్నారు.
when they saw him whipped and beaten, the blood flowing down his back, ఆయన్ని కొరడాలతో కొడుతున్నప్పుడు, రక్తము కారుతూ ఉన్నప్పుడు అదంతా చూసి, carrying this heavy cross, stumbling, and the cross upon the crown of thorns upon his head. అంత పెద్ద సిలువను ఆయన మోస్తూ పడిపోతూ ఉన్నాడు. ముళ్ళ కిరీటం ఆయన మీద పెట్టారు. Do you know what Jesus turned around and said to them? యేసు వారి వైపు చూసి ఏం చెప్పాడో తెలుసా? Luke 23:28. లూకా 23:28. Daughters of Jerusalem, stop weeping for me. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి. I'm okay. Yeah, my back is torn. There's a crown of thorns on my head. అవును, నా వీపు మీద కొడా దెబ్బలున్నాయి. నేను ఎంతో పెద్ద బరువు గల సిలువను మోస్తున్నాను. నా తల మీద ముళ్ళ కిరీటం ఉంది. Carrying a heavy cross. I'm going to be killed in a few moments. But I'm perfectly okay because I'm in the center of the will of God. కొంత సమయం తర్వాత నేను చంపబడతాను. అయినా సరే నేను దేవుని యొక్క చిత్తంలో ఉన్నాను. Can you have that attitude when you're suffering the most? నువ్వు ఎంతో శ్రమల్లో ఉన్నప్పుడు నువ్వు అటువంటి వైఖరిని కలిగి ఉండగలవా? Don't weep for me. I'm okay. నా గురించి ఏడవద్దు, నేను బానే ఉన్నాను. But if you want to weep, weep for yourselves ఒకవేళ మీరు ఏడవాలనుకుంటే మీ గురించి ఏడవండి. and your children. Look at their spiritual condition. మీ పిల్లల గురించి ఏడవండి. వాళ్ళ ఆత్మీయ స్థితిని చూడండి ఎలా ఉన్నారు. These Pharisees are all clothed in robes and look very grand. ఈ పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఎంతో విలువైన వస్త్రాలు వేసుకొని వాళ్ళు బాగా కనపడుతున్నారు. But look at their spiritual condition. What's going to happen? కానీ వాళ్ళ ఆత్మ సంబంధమైన స్థితిని చూడండి, ఏం జరగబోతుంది. In the day when Christ comes back and they say to the mountains to fall on us and cover us, Luke 23:30. ఇక్కడ మనం లూకా సువార్త 23:30లో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరలా వచ్చినప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ వాళ్ళు చెప్తారు. So there's the attitude of Jesus. He didn't have any tears for his own griefs. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క వైఖరిని మనం చూడొచ్చు. ఆయన బాధల గురించి ఆయన ఎప్పుడు కన్నీళ్లు కార్చలేదు. Like the song says, but sweat drops of blood for my griefs. కానీ ఒక పాటలో మనం చూసినట్లుగా నా బాధల గురించి ఆయన చెమట రక్తంగా మారింది. This is the true disciple of Jesus who mourns. He mourns because he's not Christ-like. నిజమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుని వైఖరి ఏ విధంగా ఉంటుంది? నేను క్రీస్తు యొక్క సారూప్యంలో లేను అని ఆ వ్యక్తి దుఃఖపడుతూ ఉంటాడు. He mourns when he has sinned. అతడు పాపంలో పడినప్పుడు దుఃఖపడుతూ ఉంటాడు. He mourns when he has slipped up. అతడు పడిపోయినప్పుడు దుఃఖపడతాడు. He doesn't mourn for the way people treat him. He believes that that's his appointed lot on this earth. వేరే వాళ్ళు చెడుగా అతనితో వ్యవహరించినప్పుడు అతడు దుఃఖపడ్డు. ఎందుకంటే దేవుడు దాన్ని అనుమతించాడు ఈ భూమి మీద అని అతడు అనుకుంటాడు. To be dishonored for the sake of Christ. క్రీస్తు నిమిత్తం అవమానాలు పడటం. But he mourns whenever he has dishonored the Lord by sin or by failure. పాపం ద్వారానో ఓడిపోవటం ద్వారానో క్రీస్తు యొక్క నామానికి అవమానాన్ని తీసుకొచ్చానని అతడు దుఃఖపడుతూ ఉంటాడు. He mourns also when he goes to a higher level for the sins of others. ఇంకా అతడు ఎంతో ఉన్నతంగా వెళ్ళి ఇతరుల యొక్క పాపాల గురించి కూడా దుఃఖపడతాడు. For the failure of others, like Jesus wept over Jerusalem. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము గురించి దుఃఖపడినట్లుగా ఇతరుల యొక్క పాపముల గురించి ఇతడు దుఃఖపడతాడు. So this is the mourning spoken of here. ఇక్కడ మాట్లాడిన దుఃఖం అంటే అది. Blessed are those who mourn, for they shall be strengthened. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. Perhaps the reason why some of us are not being strengthened is because we're not mourning for our sin. బహుశా మనలో కొంతమంది ఇంకా ఎందుకు బలపరచబడటం లేదు అంటే మన పాపంతో మనం దుఃఖపడట్లేదు. And it's a higher level to go beyond that, to mourn for the sins of others. ఇతరుల పాపాల గురించి ఏడవటం అనేది ఇంకా ఉన్నతమైన స్థానము. The Apostle Paul had reached that higher level. అపోస్తలుడైన పౌలు ఆ ఉన్నత స్థానానికి చేరుకోగలిగాడు. He says to the Corinthians who had failed so miserably, he tells them in 2 Corinthians chapter 12. ఎంతో దౌర్భాగ్యకరంగా కొరింథీయులు ఓడిపోయినప్పుడు 2 కొరింథీ 12లో ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. He says, when I'm afraid, 2 Corinthians 12 and verse 21. నేను భయపడుతున్నాను అని 2 కొరింథీ 12:21లో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. He says, when I come to you, my God will humble me. నేను మీ మధ్యకు వచ్చినప్పుడు నా దేవుడు నన్ను చిన్నబుచ్చుతాడేమో. Before you. Why should God humble Paul? He's lived such an upright life. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నా దేవుడు మీ ఎదుట నన్ను చిన్నబుచ్చుతాడేమో. ఎందుకు అపోస్తలుడైన పౌలు చిన్నబుచ్చబడటం? Conscious of no sin against himself. ఎంతో నీతిగల జీవితాన్ని జీవించాడు. తన మనస్సాక్షి ఎంతో నిర్మలంగా ఉంది. But he says, I will mourn over many of you who have sinned. మీ పాపముల గురించి నేను దుఃఖపడవలసి వచ్చునేమో. In the past, and who have not repented
of your impurity and immorality. మునుపు పాపము చేసి మీరు జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తం మారు మనసు పొందని అనేకుల గురించి, and sensuality. He lists some of the things they have there in their midst in that church, strife, verse 20. ఆ సంఘంలో వాళ్ళ మధ్య ఉన్న కొన్ని విషయాలు ఈ విధంగా ప్రస్తావించాడు. 20వ వచనంలో మనం చూసినట్లయితే కలహము, jealousy, angry tempers, disputes, slanders, gossip, arrogance, disturbances. అసూయ, క్రోధములు, కక్షలు, కొండెములు, గుసగుసలాట, ఉప్పొంగుట, అల్లరులు. And he thinks of all these sins among those people who call themselves God's people. దేవుని ప్రజలు అని చెప్పుకుంటున్న వాళ్ళ మధ్య ఈ విషయాలన్నీ ఉన్నట్లుగా పౌలు చూసి, and he is their spiritual father and he weeps. వారి ఆత్మ సంబంధమైన తండ్రి గనుక పౌలు దుఃఖపడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. Just like an earthly father would weep if his son is very sick. తన బిడ్డ రోగిగా ఉండడం చూసి ఈ భూ సంబంధమైన తండ్రి ఎంతో దుఃఖపడతాడు. Or if the father is spiritually minded, would be very grieved that his son is going astray into drugs or evil habits. అదేవిధంగా ఆ తండ్రి ఆత్మ సంబంధమైన వ్యక్తి అయితే ఒకవేళ తన బిడ్డ డ్రగ్స్ విషయంలోనూ లేక దేవునికి దూరంగా వెళ్ళిపోతే ఎంతో దుఃఖపడతాడు. Paul was a spiritual father to the Corinthians. పౌలు కూడా కొరింథీయులకు ఆత్మ సంబంధమైన తండ్రిగా ఉన్నాడు. And every true Christian shepherd or pastor should be a spiritual father to his flock. ప్రతి నిజమైన క్రైస్తవ కాపరి లేక పాస్టర్ కూడా ఆ మందకు తండ్రిగా ఉంటాడు. And one mark of the fact that he's a father is ఆ వ్యక్తి తండ్రిగా ఉన్నాడు అంటానికి ఒక గుర్తు ఏంటంటే that he won't just criticize the flock. ఆ మందను ఎప్పుడు విమర్శిస్తూ ఉండడు. He will weep over them like Paul wept over the Corinthians. పౌలు కొరింథీయుల విషయంలో దుఃఖపడినట్లుగా ఆ మంద గురించి ఎప్పుడు దుఃఖంలో ఉంటాడు. Only such a man is fit to be a spiritual leader. కేవలం అలాంటి వ్యక్తి మాత్రమే ఆత్మ సంబంధమైన నాయకుడిగా ఉండడానికి అర్హుడు. There's a verse in Isaiah in chapter 49. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఒక వచనం ఉంది. Isaiah 49 is a great chapter on spiritual leadership. ఆత్మ సంబంధమైన నాయకత్వానికి సంబంధించి యెషయా గ్రంథం 49వ అధ్యాయం ఎంతో మంచి అధ్యాయము. Where it says in verse 10, in the middle of that verse, యెషయా 49:10 మధ్య భాగంలో ఈ విధంగా ఉంటుంది. He who has compassion on the people will lead them. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును. Who is fit to be a spiritual leader? ఒక ఆత్మ సంబంధమైన నాయకునిగా ఉండటానికి ఎవరు అర్హుడు? The one who has compassion on people. ఎవరైతే ప్రజల మీద కనికరం కలిగి ఉంటారో వాళ్ళే. And so this mourning refers to mourning for oneself, for one's own sin, one's unlikeness to Christ. కాబట్టి ఇక్కడ దుఃఖపడటం అంటే మొట్టమొదటిగా క్రీస్తు సారూప్యంలో లేని స్థితిని చూసి వాళ్ళ గురించి వాళ్ళు దుఃఖపడటం, పాపం గురించి దుఃఖపడటం, and mourning for others. ఇతరుల గురించి దుఃఖపడటం. We will be strengthened if we do that. ఆ విధంగా మనం చేస్తున్నట్లయితే మనం బలపరచబడతాం. And we will find strength to be able to strengthen other people as well. ఆ విధంగా ఇతరులను బలపరచడానికి కావాల్సిన బలాన్ని మనం పొందుతాం if we go along this way. ఈ మార్గంలో మనం వెళ్ళినట్లయితే. Thirdly, it says in verse 5, a third right attitude. మూడవదిగా మనం కలిగి ఉండవలసిన మూడవ సరి అయిన వైఖరి ఏంటంటే, Blessed are the gentle, or those who are humble and meek. సాత్వికులు ధన్యులు. ఎవరైతే దీనులుగా ఉంటారో, సాత్వికులుగా ఉంటారో, for they shall inherit the earth. వాళ్ళు ఈ భూమిని స్వతంత్రించుకుంటారు. And I think this refers to those who will not fight for their rights. వాళ్ళు ఈ భూలోకమును స్వతంత్రించుకుంటారు. నేను అనుకునేది ఏంటంటే ఇక్కడ ఎవరైతే వాళ్ళ హక్కుల కోసం పోరాడరో వాళ్ళే సాత్వికులు. Who will not retaliate when ill-treated. ఇతరులు వాళ్ళను సరిగా చూడనప్పుడు వీళ్ళేమీ ప్రతీకారం తీర్చుకోరు. Those who are meek means like Jesus when his rights were taken away. సాత్వికులు అంటే యేసుక్రీస్తు ప్రభువలే, యేసుక్రీస్తు ప్రభు యొక్క హక్కులు కూడా తీసివేయబడినప్పుడు he would not fight back. తిరిగి ఎవరైతే వాటి గురించి పోరాటం చేయరో, పోట్లాడరో, he would not curse those who cursed him. తనను శపించిన వాళ్ళని ఆయన శపించలేదు. He would not pray for God's judgment దేవుని యొక్క తీర్పు వాళ్ళ మీదకి రావాలని ప్రార్థన చేయలేదు. on those who crucified him. He said to us in Matthew 11 verse 29, మత్తయి సువార్త 11:29 ఆయన ఈ విధంగా చెప్పారు, learn from me, for I am meek. నేను సాత్వికుణ్ణి, దీన మనసు గలవాణ్ణి, నా యొద్ద నుండి నేర్చుకొనుడి. And gentle of heart. I'm humble and gentle of heart. It's not an easy word to fully translate in English, and that's why there are many different translations that people use. Gentle, in my margin of my Bible it says
ఇది ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేయటానికి అంత సులభమైన పదమేమి కాదు. అందుకే అనేక తర్జుమాల్లో అనేక విధాలుగా రాశారు దీన్ని. కొన్ని చోట్ల సౌమ్యులు అని రాశారు. humble, meek. సౌమ్యులు, దీనులు, సాత్వికులు. And I think the general picture is one who is not fighting for his rights on earth, because it says here, ఎవరైతే ఈ భూమి మీద వాళ్ళ హక్కుల గురించి పోరాటం చేయరో వాళ్ళ గురించి ఇది రాయబడి ఉంది. they shall inherit the earth one day. ఎందుకంటే వాళ్ళు ఒకరోజు ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని ఇక్కడ చెప్పబడింది. God gives the earth to those who do not fight for it. ఎవరైతే ఈ భూ సంబంధమైన వాటి కోసం పోరాటం చేయరో ఒకానొక రోజు దేవుడు వారికి ఈ భూలోకాన్నే ఇస్తాడు. This is God's way. ఇది దేవుని మార్గం. It's not those who fight for their rights to whom God gives his greatest blessings. ఎవరైతే వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంటారో దేవుడు వాళ్ళకు కాదు ఆశీర్వాదాలు ఇచ్చేది. But those who yield their rights. కానీ ఎవరైతే వాళ్ళ హక్కులను కోల్పోతారో, because Jesus went down to the cross. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినంతగా తను తాను తగ్గించుకున్నాడు. It says in Philippians in chapter 2, because he yielded up all his rights. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాము, ఆయన తన హక్కులన్నిటిని విడిచిపెట్టుకున్నాడు. His humility and his meekness was seen in this. ఆయన యొక్క దీనత్వము, సాత్వికత ఫిలిప్పీ 2లో మనం చూస్తాం. In Philippians 2, that he humbled himself, verse 8, Philippians 2, to the point of death. ఫిలిప్పీ 2:8లో మనం చూస్తాము, సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. Even death on a shameful cross. ఎంత అవమానకరమైన సిలువ మరణాన్ని ఆయన పొందాడు. He was humiliated and put to shame. ఆయన ఎంతో అవమానపరచబడ్డాడు, ఎంతో సిగ్గుపరచబడ్డాడు. And because he was willing to go down like that, to that level, ఆ విధంగా ఆయన తను తాను తగ్గించుకొని ఆ క్రింద స్థాయికి దిగి వెళ్ళాడు కాబట్టి, therefore it says in verse 9, God exalted him. అందుచేత ఇక్కడ 9వ వచనంలో రాయబడినట్లుగా దేవుడు ఆయన హెచ్చించాడు. And give him a name which is above every name. The reason why ప్రతి నామము కంటే ఉన్నతమైన నామాన్ని ఆయనకి ఇచ్చాడు. Christ is exalted to the right hand of the Father today. తండ్రి కుడిపార్శ్వం దగ్గర ఆయన కూర్చొని అంత ఎందుకు హెచ్చించబడ్డాడు అంటే క్రీస్తు is not because he was always there from all eternity. నిత్యత్వం మొదలుకొని ఆయన అక్కడే ఉన్నాడు కాబట్టి కాదు. He was always there as God. ఆయన దేవుని వల్లే ఎల్లప్పుడూ అక్కడే ఉన్నాడు. But when he came to earth as a man, he earned his right. కానీ ఆయన ఈ భూమి మీదకి ఒక మానవుడిగా వచ్చినప్పుడు తన అర్హతని ఆయన సంపాదించుకున్నాడు. To come to the right hand of the Father. It's very important to understand that. తండ్రి యొక్క కుడిపార్శ్వం మీద కూర్చోటానికి ఆయన అర్హతని సంపాదించుకున్నాడు. దీన్ని అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైనది. He earned a right to come back to the right hand of the Father. తండ్రి యొక్క కుడిపార్శ్వం మీదకు మరలా రావటానికి అర్హతని ఆయన సంపాదించుకున్నాడు. Because he demonstrated the nature of God so perfectly in his earthly life. ఎందుకంటే ఆయన ఈ భూమి మీద జీవించిన జీవితంలో దేవుని యొక్క స్వభావాన్ని ఎంతో ఉన్నతంగా ప్రదర్శించాడు. As a man facing all types of temptations. అన్ని రకాల శోధనలను ఒక మానవునిగా ఎదుర్కొని, and he humbled himself to the point of death. సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. Even death on a cross. He didn't fight for his rights. సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. తన హక్కుల గురించి ఆయన ఎప్పుడూ పోరాటం చేయలేదు. And therefore one day the whole earth will be given to him. అందుచేత ఒకానొక రోజు ఈ భూలోకం అంతా ఆయనకి అప్పగించబడుతుంది. Right now he's been given a name which is above every name. ప్రస్తుతానికైతే అన్ని నామముల కంటే పై నామం ఆయనకి ఇవ్వబడింది. That in the name of Jesus every knee will bow. ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లుగా. Who are in heaven and on earth and under the earth. That's not yet happened. భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, కానీ అది ఎప్పటికీ జరగలేదు. A lot of people despise the name of Jesus today and they don't bow at that name today. ఈనాడు చూసినట్లయితే అనేక మంది యేసు నామముని వాళ్ళు విస్మరిస్తూ ఉంటారు. యేసు నామమున వాళ్ళు మోకాళ్ళు ఏమి వంచరు. The demons don't. A lot of people on earth don't. దయ్యములు ఆ విధంగా చేయరు. ఈ భూమి మీద ఉన్న అనేక మంది ఆ విధంగా చేయటం లేదు. But a day will definitely be coming when every knee will bow at the name of Jesus. కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగే రోజు వస్తుంది. And every tongue will confess that Jesus Christ is Lord.
ప్రతి వాని నాలుక యేసుక్రీస్తే ప్రభు అని ఒప్పుకునే రోజు వస్తుంది. And the whole earth will be given to him. It will belong to him because he was meek. భూలోకమంతా ఆయనకు ఇవ్వబడుతుంది, ఆయనకు చెందిందిగా ఉంటుంది, ఎందుకంటే ఆయన సాత్వికుడు కాబట్టి. And so the ones who follow him in that road of meekness, Jesus said, learn from me, Matthew 11 verse 29. కాబట్టి ఇప్పుడు సాత్వికము అనే ఆ మార్గంలో నీవు నడిచినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి 11:29లో చెప్పినట్లుగా నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, నా యొద్ద నేర్చుకొనుడి అని. The only thing he told us to learn from him was this gentleness and meekness. Matthew 11:29. నా యొద్ద నుండి నేర్చుకోండి అని ఆయన చెప్పిన ఒకే ఒక మాట ఇది. మత్తయి సువార్త 11:29, సాత్వికము, దీనత్వము. Learn from me, for I am gentle and humble, meek and lowly of heart. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడిని, నా యొద్ద నుండి నేర్చుకొనుడి. So here is something we have to learn from Jesus. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి దీన్ని మనం నేర్చుకోవాలి. He doesn't tell us to learn from a book. ఒక పుస్తకంలో నుండి నేర్చుకోమని ఆయన చెప్పలేదు. He says, look at me and see how I did not fight for my rights. నన్ను చూడండి, నా హక్కుల గురించి నేను ఎప్పుడూ పోరాటం చేయలేదు. I gave up my rights and I was meek and lowly. నా హక్కులు నేను విడిచిపెట్టాను, నేను సాత్వికుడిని, దీన మనసు గలవాడిని. And you will find rest, it says, to your souls. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అని ఇక్కడ చెప్పబడింది. I believe the reason why so many Christians are at unrest and in tension, ఎందుకు అనేక మంది క్రైస్తవులు అవిశ్రాంతిలో ఉంటారు, ఒత్తిడిలో ఉంటారు, and some have nervous breakdown, నరాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. there is only one reason for it. దానికి ఒకే ఒక కారణం ఏంటంటే They are not meek. వాళ్ళు సాత్వికంగా లేరు. They are inwardly fighting for something. అంతరంగంలో వాళ్ళు దేనికోసమో పోరాటం చేస్తున్నారు. They are seeking for their rights, వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు పోరాటం చేస్తున్నారు, and therefore they are at unrest. అందుకే వాళ్ళు ఎంతో అవిశ్రాంతిలో ఉన్నారు. So let's learn these three values that we thought of today. ఈరోజు మనం ఆలోచించిన ఈ 3 విలువల గురించి ఆలోచన చేయండి. To be poor in spirit, to mourn for our unChristlikeness, ఆత్మ విషయంలో దీనులుగా ఉండటం, క్రీస్తు సారూప్యంలో మనము లేము కనుక దుఃఖపడుతూ ఉండటం దాని గురించి, and to be meek, never fighting for our rights, సాత్వికులుగా ఉండటము, మన హక్కుల గురించి ఎప్పుడు పోరాటం చేయకుండా ఉండటం, but walking in humility ఎప్పుడు దీనత్వంలో నడవటం, and leaving it to God to give us what he sees we need. మన అవసరాలు దేవుడే తీర్చినట్లు దేవునికి అప్పగించటం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, we thank you for your word which guides us along the path of life. ఓ ప్రభువా, మా జీవిత మార్గంలో మమ్మల్ని నడిపించడానికి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. We want to see it clearly and walk along that path all our days. దాన్ని ఎంతో స్పష్టంగా చూసి మా జీవిత దినములన్నీ కూడా దానిలో నడవాలని మేము కోరుకుంటున్నాం. We pray in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.